హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ చిక్కుడుకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ పచ్చడికి ఇలా నాటు చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలండి. ఈ పచ్చడికి ఇలాంటి చిక్కుడుకాయలు అయితేనే బాగుంటాయండి. ఇవి మార్కెట్లో కన్నా ఇళ్ళల్లో అయితే పెంచుతారండి వీటిని. మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలు పచ్చడి కన్నా ఇవి చిక్కుడుకాయలతో పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందండి. వీటిని ఒక్కో ఏరియాలో ఒక్కోలా అయితే పిలుస్తారు. నాటు చిక్కుడని, కనుపు చిక్కుడని ఇలా ఒక్కో విధంగా అయితే పిలుస్తారండి. మార్కెట్లో కూడా చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయండి. ఒకవేళ ఈ చిక్కుడు దొరకలేని వాళ్ళు మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలతోనే పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. ముందుగా ఈ చిక్కుడుకాయకి అటు ఇటు ఈనె ఉంటుంది కదండి, వాటినైతే తీసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. మీకు అనుమానం ఉన్న కాయ అయితే ఇలా ఎడదీసి చూడండి, లోపల పురుగులు ఉంటాయండి. అనుమానం లేకపోతే మాత్రం కాయ విడదీయొద్దు, కాయ కాయ కిందే ఉంచేయండి. ఇలా మొత్తం చిక్కుడుకాయలన్నిటినీ నేనైతే శుభ్రంగా బాగు చేసుకున్నానండి. ఇలా బాగు చేసిన చిక్కుడుకాయల్ని 1 లేదా 2 సార్లు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. తరువాత ఎండలో కాకుండా తడిపోయేంత వరకు ఒక క్లాత్ మీద అయితే ఈ చిక్కుడుకాయలను వేసి ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ రూమ్లో ఒక టవల్ అనేది వేసుకొని దాని మీద అయితే చిక్కుడుకాయలు ఆరబెట్టుకుంటున్నానండి. ఆ తరువాత ఒక 50 గ్రాముల చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ తోటి అయితే నానబెట్టుకోవాలండి ఈ చింతపండుని. నేను ఇక్కడ పక్కా కొలతలతో అయితే మీకు ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చెప్తానండి. 1 కేజీ చిక్కుడుకాయలకి ఒక 50 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. చూడండి, చిక్కుడుకాయలు ఏమాత్రం తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరిపోయాయండి. ఆ తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే ఆవాలు మెంతులు మాడిపోతాయి. అవి మాడకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా అయితే ఫ్రై అయిపోవాలండి. ఆ తరువాత అదే బాండీలో ఒక పావు కేజీ వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలండి. పచ్చడికి ఈ నూనె అయితేనే బాగుంటుందండి. ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. పావు కేజీ చిక్కుడుకాయ పచ్చడి మొత్తానికి ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ అయితే పడుతుందండి. మధ్య మధ్యలో తిప్పుతూ చిక్కుడుకాయ విడిపోకుండా అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం ఫ్రై అయిన తరువాత సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తరువాత మనం ఈ పచ్చడికి తాలింపు అయితే వేసుకోవాలండి. మిగిలిన ఆయిల్లో ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 10 వరకు వెల్లుల్లిపాయ గబ్బాల్ని కొంచెం చితక్కొట్టి అయితే వేసుకోవాలండి. తరువాత కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. ఆ తరువాత ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తరువాత ముందుగా మనం వేయించి తీసుకున్న చిక్కుడుకాయ ముక్కల్లోకి అయితే ఈ తాలింపుని మొత్తం తీసేసుకోవాలండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను జల్లి ముకుడులో అయితే వేసి
ఎలా అయితే చేస్తున్నానో. కింద ఆయిల్లోకి చింతపండు గుజ్జు అయితే వస్తుందండి. వేస్ట్ అంతా పైనే ఉండిపోతుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతోటైతే గుజ్జు అయితే తీసుకోండి. నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను దీంతోటైతే తీస్తున్నానండి. మొత్తానికైతే నేను ఇలా అయితే గుజ్జు అయితే తీసుకున్నానండి. ఈ పావు కేజీ చిక్కుడుకాయలకు వచ్చి ఒక 50 గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకుని ఇలా గుజ్జు అయితే తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. గుజ్జు అనేది ఉంటే దేనికో దానికి యూజ్ అయితే అవి చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే గుజ్జు అయితే తీసుకుంటున్నాను. మీరు పక్కా కొలతలతోటి చేయాలి అనుకుంటే కనుక పావు కేజీ చిక్కుడుకాయలకి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. ఇలా చింతపండులోని వాటర్ అంతా పోయేంత వరకు ఒక 10 మినిట్స్ వరకు అయినా సరే చింతపండును అయితే బాగా ఉడికించాలండి. ఇలా అయితే దగ్గరకైతే వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ముందుగా మనం ఫ్రై చేసిన ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి, వాటినైతే మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఆవు పిండిని మెంతి పిండిని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని తాలింపుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి, అందులో అయితే వేసుకోవాలి. ఆ తరువాత ఒక 50 గ్రాముల చింతపండుకు వచ్చే గుజ్జుని ఈ మిశ్రమంలో అయితే వేసుకుని ఈ పచ్చడికి ఒక 40 గ్రాముల వరకు కారాన్ని, 30 గ్రాముల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక 10 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకైతే ఈ 40 గ్రాముల కారం అనేది వేసేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా అయితే చిక్కుడుకాయ విడిపోకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక 3 డేస్ వరకు పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 3 డేస్ తర్వాత అయితే ఈ పచ్చడిని మీకైతే చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఎంత బాగుందో. నేను ఇలా కలుపుతుంటే మంచి అరోమా అయితే వస్తుందండి. చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా సూపర్గా అయితే ఉంది. ఆ తర్వాత ఇలా ఒక డబ్బాలోకి అయితే తీసుకుని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఈ పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ అయితే ఉంటుందండి. కానీ మనం అప్పటికప్పుడు పెట్టుకున్న ఫ్లేవరు టేస్ట్ అయితే కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. బయట ఉన్నా సరే ఈ పచ్చడి అనేది ఏమాత్రం కూడా పాడైపోదండి. చూసారు కదండి, చిక్కుడుకాయ పచ్చడి కొలతలతోటి ఎలా పెట్టుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.